మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆయన ఎప్పుడైతే అంటే ప్రతిపక్ష హోదా కోల్పోయారు ఆయనకు వచ్చిన ఓట్ల శాతంతో, అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి పిటిషన్ వేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వార్తలు కాదు, వార్తలు కోర్టులు వేశారు. ఇప్పుడు యాక్చువల్గా అమ్మ ప్రతిపక్ష హోదాకి ఇంత 1/3 ఉండాలి ఇలా అనేది కాన్స్టిట్యూషనల్ బైండింగ్ కాదు. అది కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగపరంగా ఎక్కడా ఆ పాయింట్ లేదు. రాజ్యాంగపరంగా ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా 1/3 అని, ఎందుకంటే 2-3 పార్టీలు ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి, ముగ్గురు అపోజిషన్ అంటే ఎవరికి వాళ్ళకే కదా ఇవ్వగలగాలి. దానికోసం వాళ్ళలో 1/3 ఎవరికి ఉంటే వాళ్ళకి అనేది ఒక సాంప్రదాయంగా అలవాటైంది. అంతే తప్పితే 2-3 ఇప్పుడు ఎవరు 2-3 లేరు కదా, ఉన్నదే ఒకళ్ళే కదా. ప్రతిపక్షం అంటే ఒకళ్ళే, మీది అందరూ మీ పక్షమే కదా, ప్రతిపక్షం ఒకటే. సో ప్రతిపక్షం హోదా ఆటోమేటిక్గా ఇవ్వాలి. అది దాన్ని 1/3 అనేది లింక్ పెట్టడం దౌర్భాగ్యం. అది లింకు చట్టం కాదు, అది రాజ్యాంగము కాదు. మరి గతంలో ఎందుకు ఇచ్చారయ్యా అని మనం అడగద్దు. గతంలో ఎందుకంటే 2-3 ఉండేవారు ఆపోజిషన్లో, 2-3 పార్టీలు ఉండేవి, వేరే పార్టీలు. సో ఏ పార్టీకి ఇవ్వాలన్నప్పుడు అప్పుడు ఈ లెక్క పెట్టేవారు. ఎవరికి అత్యధికమైన ఉంటే ఎవరికి 1/3, ఇద్దరికి అది ఎక్కువగా ఉన్నాయంటే 1/3 ఎవరికి ఎక్కువ ఉంది అనేది అలా ఆ పద్ధతి కోసం ఒక ఆనవాయితీగా పెట్టారు. అది సాంప్రదాయంగా జరుగుతుంది తప్పితే అదేమి రూలు కాదు, చట్టం కాదు, రాజ్యాంగం కాదు. ఇప్పుడు అందుకని ఆయన అడిగాడు, వీళ్ళు ఏదో ఏడిపి వానికి ఇవ్వకుండా అవమానించాలి, హేళన చేయాలి, ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు చెప్తే మరొకటి లేదు. అందుకని కోర్టులో వెళ్ళాడు. కోర్టులో రేపు తేలుతుంది కదా, కోర్టు రాజ్యాంగ ప్రకారం కోర్టు చెప్పుద్ది, అతనికి ఇవ్వాలని చెప్పుద్ది కోర్టు, అంతే రేపు జరగబోయేది. అండ్ పాసిబుల్ అవుతుందంటారా సార్? అంటే కూటమికి ఎలాగో జగన్ అంటే నచ్చదు, అలాంటప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అంటారా? ఎన్డీఏ కూడా వీళ్ళ సైడే ఉంది కదా. వాళ్ళెవరమ్మా నచ్చదంటానికి? రాజ్యాంగం అనేది నీకోసం, నా కోసం, జగన్ కోసము, చంద్రబాబు కోసం కాదు. రాజ్యాంగం అనేది మహామహులు ఏర్పరిచిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం నువ్వైనా నేను ఎవడైనా నడుచుకోవాలి. రేపు కోర్టు రాజ్యాంగం ప్రకారం చెప్పుద్ది. వీళ్ళ ఆనవాయితీ ఇలా సాంప్రదాయం అనేది మీరు పెట్టుకున్న సాంప్రదాయం మధ్యలో, అది ఆనవాయితీ అని మీరు పెట్టుకున్న దానికి కాదు. ఇది చట్టం. ఇది చట్టం ఏమి చెప్తుంది, రాజ్యాంగం ఏమేమి చెప్తుంది. రాజ్యాంగంలో ప్రతిపక్షం ఒకే పార్టీ, అది 5 సీట్లున్నా, 11 సీట్లున్నా, 20 సీట్లున్నా ఒకటే పార్టీ ఉన్నది, ఒక పార్టీ కనుక దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అంతే మస్ట్. 2-3 ఉంటే అప్పుడు మీరు 2-3లో ఎవరికి ఇవ్వాలన్నప్పుడు ఈ సాంప్రదాయాన్ని వాడాలి తప్పితే ఒకటే ఉన్నప్పుడు వేరే లేదు, ఒక పార్టీ లేదు కదా, కనుక ఇవ్వాలి. కోర్టు రేపు చెప్పుద్ది, చెప్పినా నోరు మూసుకుని ఇవ్వాలి. వీళ్ళు ఎవరు కాదంటానికి. కేతిరెడ్డి ఇవాళ ఒక వీడియో షేర్ చేశారు సోషల్ మీడియాలో, ఏంటంటే ఇంకా టైం ఇవ్వండి కూటమికి అని చెప్పేసి. కానీ ఈయన వైసీపీ నేత అయ్యుండి కూటమికి సపోర్ట్గా మాట్లాడేసరికి అందరు షాక్ అవుతున్నారు. ఏ ఉద్దేశంతో? నేను ఆశ్చర్యపోయాను. కేతిరెడ్డి ప్రజలు తిరుగుతున్నవాడు, ప్రజలు ఉన్నవాడు. నీకు తెలియదా? నువ్వు మాట్లాడలేదా? ఎన్నికలప్పుడు నువ్వు మాట్లాడలేదా? నువ్వు అపోజిషన్ పార్టీ గురించి విమర్శలేదు. ఇవాళ ఏదో దెబ్బతిన్నాక నేను కూడా ఒక రాయేస్తానన్నట్టు కేతిరెడ్డి తప్పది. ఇవాళ ఈనాడు అనుభవించింది నువ్వు ఈ పార్టీ వల్లే, ఆ హోదా అనుభవించింది ఈ పార్టీ వల్లే, ప్రజల ఆదరణ ఈ పార్టీ వల్లే. ఈ పార్టీ ఎమ్మెల్యేగా ఉండబట్టే నువ్వు తిరగలిగావు. తిరిగి నువ్వు ఇవాళ ఓడిపోగానే మన ఇంటి మీద మనం రాళ్ళు వేసుకుంటాం అనేది పద్ధతి కాదు. కేతిరెడ్డి ఇలా ఇంత చీప్గా బిహేవ్ చేస్తాడు, ఇంత చీప్గా మాట్లాడతాడు, ఇంత దిగజారిపోతాడు, ఒక ఓటమితోటి ఇలా తయారవుతాడు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు తిరుగుతూ ఉంటాడు, 24 hours ప్రజలతో ఉంటాడు. అన్ని విషయాలు కనుక మంచి దమ్మున్న నాయకుడు. ఓడితే ఏం గెలిస్తే ఏం ప్రజలతో ఉన్నాడు, ఇవాళ కదా రేపు గెలుస్తాడు అలా అనుకున్నాను. కానీ ఓడిపోగానే ఇలా దిగజారిపోయి బీతిల్లిపోయి ఇలాగూ ఎదుటోళ్ళకి భజన చేస్తాడు అనుకోలే. చాలా వింతగా ఉంది అతని ప్రవర్తన, వింతగా ఉంది అతని మాటలు కూడా. అంటే ఏమంటారు సార్, ఇంకా నెక్స్ట్ కేతిరెడ్డి అంటే కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? కూటమిలోకి చేర్చుకోరు. ఎందుకంటే కేతిరెడ్డి వెళ్ళాలంటే ఆ సేమ్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు అంగీకరిస్తారు కదా. ఈయనకి అదే అల్పపు మనిషిలో బలం కానీ మానసిక బలం అల్పమైనది. ఏమిటో మన బతుకేమైపోద్దో, మనం ఓడిపోయాం, ఇక మన పరిస్థితి ఏంటో, ఈ అల్పమైన భీతి, ఆ అల్పమైన భీతితో చేస్తున్నాడు. కానీ సినిమా వాళ్ళతో సంబంధం, సినిమా వాళ్ళని జగన్ ఏమవమనిచ్చాడు, వీళ్ళు ప్రాపగాండా చేసే చెప్తే చిరంజీవి వెళితే బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఇంట్లో తన భార్య వడ్డించింది, అది చిరంజీవే చెప్పాడు. ఎంతో గౌరవంగా, ఆనందంగా ఆవిడ భారతి గారే వచ్చి వడ్డించారు. తర్వాత సినిమా వాళ్ళు వెళ్ళారు.
సినిమా నలుగురు వెళ్ళారు. వాళ్ళు ఏదో వాళ్ళ సినిమా ఇండస్ట్రీ తరపున కాదు అది, వెళ్ళింది ఆ 4 సినిమాల కోసం. అప్పుడు పెద్ద సినిమాలు 4 రిలీజ్ అవుతున్నాయి, వాటికి రేట్లు పెంచడం వాటి కోసం వెళ్ళారు. వెళ్ళినప్పుడు అది ప్రోటోకాల్. వారు సీఎం ఆఫీస్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. సీఎం ఆఫీస్ అన్నప్పుడు ప్రోటోకాల్, సీఎం బయటికి రాడు. సీఎం గవర్నరు వచ్చి గేట్ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకోరు, అది ప్రోటోకాల్. వాళ్ళ సీట్లో వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే అక్కడ దిగి నడిచి వెళ్ళాల్సిందే. చిరంజీవి గారు అయితే ఇంకోళ్ళు అయితే ఎవరైనా ప్రోటోకాల్ అది. ఆ గేట్ దగ్గర బండి ఆపాలి, అధికారులు లోపలికి రావు. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాదు గవర్నర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆఫీస్కి వెళ్ళండి, గేట్ దగ్గరే కారు ఆపాలి. గేట్ దగ్గరికి వెళ్ళడానికి పోటీ ఎవరు ఏ సీఎం అదర్ స్టేట్ సీఎం అయితేనో ఇంకో పిఎం క్యాబినెట్ మినిస్టర్లు అయితేనో వాళ్ళకి పోర్టికో దాకా, లేదా ఎవరైనా గేటు దగ్గరే ఆ ప్రోటోకాల్. దాన్ని అల్లరి చేసి ఆయన గేట్ దగ్గర నుంచి నడిపించారు. ఏమంటలే ఈ ఆయన మీడియా ఉంది వాగించేశారు. ఆయన దండం పెట్టారు చిరంజీవి దండం పెట్టమని ఎవరు అడిగారు? ఏమన్నా జగన్ నాకు దండం పెట్టమని అడిగాడా? ఈయన ఆ చైర్కి గౌరవం ఇచ్చి దండం పెట్టాడు. ఆ చైర్కి జగన్ దండం కాదు అది, ఆ చైర్ చీఫ్ మినిస్టర్ ఆ కుర్చీకి దండం అది పెట్టాడు. దాన్ని వలవలు చేసి వీళ్ళు మొత్తం ఈ 4 ఏళ్ళు ఇదే కదా, లేని పోని సృష్టించి అల్లరి. చంద్రబాబు లక్షణమే అది. లేని దాంట్లో ఒక తుఫాన్ సృష్టించి దాన్ని భ్రమలు కల్పించి హంగామాలు చేయించేసేసి తద్వారా లబ్ధి పొందటం ఆయన కూడా అదే చేశారు. అంతే చెప్తే సినిమా వాళ్ళకి ఆయన చేసి తెలియదు. ఏం తెలిసి మాట్లాడుతున్నాడు కేతిరెడ్డి? ఇవాళ సినిమాలో ఆయన పెట్టిన రూల్స్గా ఆ రోజు మేమందరం పోరాడాం రేట్లు తగ్గించాలని, దాన్నే ఆయన అంగీకరించాడు. ఇవాళ మరి ఆయన మీరు మా గవర్నమెంట్ వారిది ఏం చేశారు? మొన్న కల్కికి ఆయన ఇచ్చిన పాలసీనే మీరేమైనా కొత్తగా ఏం చేశారా? ఉన్న మాట్లాడటమే తప్పితే చేతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అయ్యే చేతలకు వచ్చేటప్పుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది బాగా అబద్ధాలు ఆడటం, భ్రమలు పుట్టించటం. అది ఇప్పుడు అమ్మాయిల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అదే. ఇప్పుడు చంద్రబాబు స్పెషల్ స్టేటస్ విషయం ఏం చేయాలి, ఇవన్నీ ప్రజలు మరిపించడానికి. అవును, ఇవాళ స్పెషల్ స్టేటస్ ముందుంది, ఆయన ముందున్న లక్ష్యం అది సాధించగలడా, సాధిస్తాడా? అది లేదు. నిన్న నారాయణ గారు అన్నారు ఖచ్చితంగా అనుభవాన్ని 100% అనుభవాన్ని ఉపయోగించి ఇవాళ సాధించాలి, లేకపోతే స్పెషల్ స్టేటస్ అది నెవర్ ఇవాళ రాకపోతే ఇంకెప్పుడు రాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఇలాంటి అవకాశం మనకు రాలా. 2014లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 298 సీట్లతోటి బీజేపీ ఉంది సింగిల్ పార్టీ మెజారిటీలో. సో అప్పుడు ఏం మాట్లాడటం లేదు. అందుకని వాళ్ళు ఓపెన్గా నీతి ఆయోగ్ నో అంది, కనుక మేము నో ఇవ్వం, మీకు ఇస్తే ఇంకో 5 రాష్ట్రాలకు ఇవ్వాలి, కనుక ఇవ్వం, ఇది ముగిసిపోయిన అధ్యాయం, ఇచ్చే ప్రసక్తే లేదు అని పార్లమెంట్లో చెప్పేశారు. అప్పుడు వాళ్ళు ఫుల్ మెజారిటీలు ఉన్న దగ్గర ఏం చేయలేకపోయారు. మీరు సరే తర్వాత ఏదో అడిగి ఇదన్నారు, ప్యాకేజ్ అది తెచ్చుకున్నారు, మళ్ళీ యూటర్న్ చేసి ప్యాకేజ్ వద్దు ఇదే కావాలని బీజేపీని వదిలేశారు. 2019 అయింది. 2019లో జగన్ 20 సీట్లు ఇస్తే నేను సాధిస్తానని వాగ్దానాలు చేశాడు. తీరా ఎన్నికలు అయ్యేటప్పటికి బీజేపీ 298 నుంచి 303 పెరిగింది, ఇంకా గట్టిపడింది. ఇక మాట్లాడటానికి కానీ అడగడానికి అవకాశం లేకుండా పోయింది. ఫస్ట్ టైం 2024లో ఆ కళ్యాలు మన చేతికి వచ్చింది. ఇవాళ మన మీద ఆధారపడి ఉంది కేంద్రం. ఇది ఉపయోగించుకుని అనుభవం ఉపయోగించి 14 ఏళ్ళ సీఎం 40 ఏళ్ళ అనుభవం ఉపయోగించి స్పెషల్ స్టేటస్ తీసుకురాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు అందరినీ ద్రాక్షపడ్డుగా ఉంది స్పెషల్ స్టేటస్ అనేది. అది వస్తే ఇండస్ట్రీలు వస్తాయి, యూత్కు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుంది, ఇది స్వర్గధామం అవుతుంది ఆంధ్ర రాష్ట్రం అని ఎన్నో కలలు కంటూ అందరూ అంటూ ఉన్నారు. అది సాధించి చేయాల్సిన అవసరం చంద్రబాబు ముందు ఉంది. చంద్రబాబు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రజలు ఎక్కడ అది అడుగుతారో అని, ఎక్కడ స్పెషల్ స్టేటస్ చంద్రబాబు అని అడుగుతారో, ఎక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపుకున్న ఆర్డర్ ఏమైనా తెచ్చారని అడుగుతారేమో, ఎక్కడ వైజాగ్ రైల్వే జోను ఏమైందని అడుగుతారేమో, ఎక్కడ కడప స్టీల్ ప్లాంట్ ఎప్పుడు దాన్ని క్లియర్ చేస్తారని అడుగుతారేమో. ఇవన్నీ ఎక్కడ ప్రజలు అడుగుతారని డైవర్ట్ చేయడానికి కోసమని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు, అంతకన్నా ఎక్కువ లేదు. ఓకే సార్, అంటే పాసిబుల్ అవుతుందంటారా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో స్పెషల్ స్టేటస్ తీసుకురావడం అనేది? ఇదే సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా అంటే మనకి రాష్ట్రానికి అది ముఖ్యం, మనకు అది అవసరం అనుకున్నప్పుడు ఇదే సిచ్యువేషన్. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అవుతుందా అంటే చెయ్యాలి. ఇది నువ్వు తెలుగు ఇప్పుడు మన ద్వారా కేంద్రం ఉంది, నిలదీయండి అంతే, ఒప్పించండి.
ఎన్ని మారిస్తే మార్చమనండి, రూల్స్ మార్చాలని మార్చి చేయమనండి. ఏమనంటారా, కాంగ్రెస్ ఇస్తానంటుంది, కాంగ్రెస్ తోటి చేతులు కలపండి, కాంగ్రెస్ ఇస్తానంటుంది, ఇక చేతులు కలపండి. ఇక వాళ్ళు కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ ఇస్తాను, నీకు కావాల్సిన మంత్రి పదవులు ఇస్తానంటుంది. మీరు నితీష్ కుమార్కి ఇస్తానంటున్నారు, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ ఇచ్చి ఇది కూడా ఇస్తూ ఉన్నారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా. సో మీరిద్దరూ స్పెషల్ స్టేటస్ తీసుకుని వాళ్ళు తెచ్చేసుకున్నారు ఆల్రెడీ. 60,000 కోట్లు ప్యాకేజ్ తెచ్చుకున్నాడు నితీష్ కుమార్. నువ్వేం తీసుకొచ్చావు? 15,000 కోట్లు ప్యాకేజ్ కాదు, 15,000 కోట్లు గ్రాంట్ కాదు. గ్రాంట్ అంటే మనకు వచ్చిన డబ్బులు మనం తిరిగి కట్టగల. ఇది గ్రాంట్ కాదు, ఓన్లీ లోన్ ఫెసిలిటేషన్. అంటే మీరు ఎక్కడైనా అప్పు తెచ్చుకోండి, మేము గ్యారంటీ సంతకం పెడతా ఉంది కేంద్రం, అంతేగాని డబ్బులు ఏమిలా. ఇదేదో డబ్బులు ఇచ్చేసరికి ఇది సాధించింది ఏమీ లేదు, ఏది గ్యారంటీ లేదు. ఈ 15,000 కోట్లు అప్పే. ఈ అప్పు గతంలో కూడా 19,000 కోట్లు అప్పు ఇస్తారంటే అప్పుడు చంద్రబాబు యూటర్న్ చేసి వద్దాను. ఈ అప్పు అప్పుడే 19,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 15,000కి అప్పుకే ఒప్పుకున్నాడు. ఈ స్పెషల్ స్టేటస్కి లేదు, ఈ గ్రాంటులు లేవు, ఏమీ లేవు. ఏలాడుతున్నాడు, ఎందుకు ఏలాడుతున్నాడో తెలియదు. అదే తెలుగు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ ఇస్తారంటుంది. కాంగ్రెస్కి ఇవ్వండి, మీకేం కొత్త కాదు కదా. బీజేపీకి రావటం, బీజేపీ నుంచి వెళ్ళిపోవటం, మళ్ళీ బీజేపీకి రావటం మీకు కొత్త కాదు, అక్కడ నితీష్ కుమార్కి కొత్త కాదు. సో 2018లో ఏం చెప్పి బయటకు వచ్చారో బీజేపీ నుంచి, ఇవాళ అదే పాయింట్ చెప్పి బయటకు రండి. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఆయన చరిత్రలో మిగిలిపోతారు. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చిన మహానుభావుడు, ఆయన చరిత్రకారుడు, ఆయన మీ పేరు మిగిలిపోతుంది. మీ ఇలాంటి ఆ పని చేస్తే నా అలాంటి మీకు దేవాలయం గుడి కడతాం. ఓకే సార్.